వెల్కమ్ టు కీ న్యూస్. నేను మిరాజు. ఈ నెల మే 8వ తారీఖున ఒక మైనర్ పిల్ల తల్లిపోయి సైబరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసింది. అదెవరు కాదు, బండి భగీరథ్ తన బిడ్డను ఇబ్బంది పెట్టిందని ఆమె మొత్తుకునేసరికి పోలీసులు ఫస్ట్ అయితే చిన్న సెక్షన్లు పెట్టారు. ఇది మనకు తెలిసిందే. తర్వాత లొల్లైన తర్వాత మళ్ళా పెద్దగానే సెక్షన్లు పెట్టారు. అది మరుసటి రోజే కథ ఉల్టా అయ్యింది. ఆ పిల్ల తల్లి ఇంకొన్ని విషయాలు చెప్పేసరికి పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి కేసును గట్టిగానే మార్చేశారు. దెబ్బకు పోక్సో చట్టంలా సెక్షన్ 5(1) సెక్షన్ 6 కింద కేసు బుక్ చేసిండ్రు. పోలీసులు ఉరుకుడు లుకౌట్ నోటీసులు ఇచ్చుడు. కేసు కాగానే పోలీసులు భగీరథ్కి నోటీసులు పంపిరు. మే 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల కల్లా స్టేషన్కి వచ్చి లొల్లి ఏందో తేల్చుకో అని టైం ఇచ్చిండ్రు. కానీ పోరడు సోషల్ మీడియాలో ఒక లెటర్ పెట్టుడే తప్ప పోలీసుల ముందుకు రాలేదు. ఇక లాభం లేదనుకొని పోలీసులు భగీరథ్ దొరకలేడు, పరాల్లో ఉన్నాడు అని డిక్లేర్ చేసుకున్నారు. వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిరు పోలీసులు. ఢిల్లీ, కరీంనగర్లకు స్పెషల్ పోలీసుల టీంలు కూడా ఉరికినాయి. కోర్టు చుట్టూ తిరుగుడు, ఆఖరుకు జైలుకు పోవుడు. పోలీసులు వెతుకుతుంటే భగీరథ్ లాయర్లు ముందస్తు బెయిల్ అంటే ముందే అరెస్టు కాకుండా ఉండేందుకు తెలంగాణ హైకోర్టు ఎక్కిండ్రు ఆయన లాయర్లు. మే 15 రాత్రి దాకా కోర్టుల పెద్ద పంచాయతీ జరిగిన విషయం తెలిసిందే. ఇదంతా కావాలనే ఇరికించిండ్రు, హనీ ట్రాప్ చేసిండ్రు అని భగీరథ్ లాయర్ వాదిస్తే లేదు లేదు ఇది పెద్ద తప్పు అని సర్కార్ లాయర్ గట్టిగానే అడ్డం పడ్డాడు. ఆఖరుకు కోర్టు జడ్జి గారు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇక బెయిల్ రాదని తేలిపోయేసరికి మే 16న బండి భగీరథ్ పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయిన విషయం మనకి తెలిసిందే. కోర్టు మే 29 దాకా ఆయనకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయన చెంచల్గూడ జైలుకు పోయిండు. ఇప్పుడు నడుస్తున్న అసలు ముచ్చట ఏంది చూద్దాం. 3 రోజుల పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. జైల్లో ఉన్న భగీరథ్ను బయటకు తీసి ఇంకా గట్టిగా అడగాలని పోలీసులు కోర్టును అడిగిండ్రు. కోర్టు కూడా సరే అని మే 26న 3 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఇప్పుడు పోలీసులు భగీరథ్ దగ్గర ఉన్న అసలు ముచ్చట ఏందో కక్కిస్తున్నారన్నమాట. బండి సంజయ్ విషయానికి వస్తే ఆయన ₹1 పరువు నష్టం దావా వేసిన విషయం మనకి తెలిసిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి జర గట్టిగానే కోపం వచ్చినట్లుంది. నా కొడుకు మీద కేసు ఉంటే చట్టం చూసుకుంటది గాని నాకేం సంబంధం లేకుండా కొన్ని టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ గాళ్ళు తప్పుడు తమ్మునెల్సి పెట్టి నా పరువు తీస్తున్నారని ఆయన గట్టిగానే మండిపడ్డారు. అందుకే అట్లా తప్పుడు ప్రచారం చేసిన 23 మంది మీడియా వాళ్లకు ₹1 సివిల్ పరువు నష్టదాహం వేసిండు బండి సంజయ్. తప్పు చేస్తే నా కొడుకైనా శిక్ష అనుభవించాల్సిందే గాని నన్ను రాజకీయంగా బద్నాం చేస్తే ఊరుకోను అని సంజయ్ కరాఖండిగా చెప్పిండు. మొత్తంగా ముచ్చట ఏందంటే బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఇప్పుడు పోక్సో కేసుల జైలు నుంచి బయటకు వచ్చి రోజుల పాటు పోలీసుల కస్టడీల విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇంకోవైపు బండి సంజయ్ తనను బద్నాం చేసిన మీడియా వాళ్ళ పీచ అణించడానికి కోర్టుల కేసేసింది. ఇది ప్రస్తుతానికి ఉన్న గరం అప్డేట్. నెక్స్ట్ మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.